సో ఇది బ్యాచిలర్స్కి అనుకోండి, లైక్ వెరీ ఇన్స్టాంట్గా చేసుకోవడానికి చాలా తొందరగా అయిపోతుంది. మోస్ట్లీ బ్యాచిలర్స్ అందరూ ఎక్కువ ఇది కానీ చికెన్ కానీ ఇవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎగ్స్ చికెన్ ఎక్కువ బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు. నేను నా కాలేజ్ టైమ్స్లో ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తుండే, బికాస్ వెరీ షార్ట్ టైంలో అయిపోతుంది కాబట్టి మన హంగర్ కూడా మనం తీసేసుకోవచ్చు. సరే, మరి అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం వాటిలోకి వెళ్ళిపోదాము. మరి అంతకంటే ముందు ఈ బటర్ బ్రెడ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బ్రెడ్ స్లైసెస్, గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, ఎగ్ అండ్ బటర్. బటర్ బ్రెడ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేయాలంటారు? ఫస్ట్ ఓకే, సో పాన్ లో అంటే ఏమి పెద్దగా ఏం ఫ్రై ఏమి ఉండదు కదా, జస్ట్ హీట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనము నార్మల్గా ఒక 2 స్లైసెస్కి మనం చేస్తాం కాబట్టి ఎంత రిక్వైర్డ్ ఆఫ్ బటర్ కావాలో అది తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం కరగాలంటే టైం పడుతుంది కాబట్టి యా. సో ఈలోపు చెప్పండి, 8 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నాను అన్నారు కదా, అంటే ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది? నా ఇంజనీరింగ్ టైం అంటే నేను హైదరాబాద్ రావడానికి రీజన్ ఏంటంటే మూవీస్లో చేయాలనేసి ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తూ ఉండేవాడిని. సో అది చేస్తూ మూవీస్లో ట్రై చేశాను. సో నా ఫస్ట్ ఆఫర్ వచ్చేసి స్నేహమే తోడుగానే ఒక మూవీ, లైక్ ఆడిషన్స్ అవి అవుతున్నాయని తెలిస్తే వెళ్ళి ఇచ్చాను, వాళ్ళకి సెలెక్ట్ అయ్యాను. ఒక 3-4 days చేశాను. సో మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనేసి అని ఐ జస్ట్ సపోర్టెడ్ మై సెల్ఫ్. సో అప్పటి నుండి నా ప్రయాణం అనేది స్టార్ట్ అవుతూ వస్తాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ లైక్ 8 years క్రాస్ అయిపోయింది. ఒక 30 projects వరకు అయితే చేశాను. వెరీ నైస్ అండి. ఓకే, సో బటర్ కూడా ఈ లోపు కరుగుతోంది మనకి. సో ప్యారలల్ గా ఇంకేమైనా చేసుకోవాల్సింది ఉంటుందా మనకి? ఎస్ అండి, ఉంటుంది. ఏం లేదు, ఎగ్స్ మనం నార్మల్గా బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో పోసుకుంటే ఫస్ట్ కొంచెం గార్లిక్ పేస్ట్. అంటే ఇది జింజర్ గార్లిక్ కూడా ఉందా లేకపోతే ఒకటి గార్లిక్ పేస్ట్ వేస్తున్నారా? జింజర్ గార్లిక్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. ఆనియన్స్ కొన్ని మిక్స్ చేసుకోవడం, కొన్ని గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర. సో బేసిక్లీ ఆమ్లెట్ కి ఏవేవైతే కావాలో అవన్నీ వేస్తున్నారు. ఎస్ అండి. సాల్ట్, సో ఇది మంచిగా మిక్స్ చేసుకొని. సో ఈ వంటలన్నీ కూడా బ్యాచులర్ గా ఉన్నప్పటి నుంచి అలవాటా? ఎస్ అండి, బ్యాచులర్స్ ఉన్నప్పటి నుండి ఇవన్నీ అలవాటు. సో ఇక్కడ మనకు బటర్ ఆల్రెడీ వచ్చేసిన తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టుకొని మనం హీట్ చేసేసుకుందాం. సో ఈ లోపు మనం ఇది మిక్స్ చేసుకుందాం అండి. సో అలాగా ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చిందో చెప్పారు, మరి ఫస్ట్ బ్రేక్ ఎట్లా వచ్చిందండి మీకు? అంటే ఇప్పుడు చేసిన వాటిలో కొన్ని రోల్స్ వచ్చేసి ఇవి రికగ్నైజ్డ్ అని అనుకుంటారు కదా, అది అట్లా ఎలా వచ్చింది? నాకు రానా సార్తో విరాట పర్వం మూవీ చేశానండి. ఓకే. సో ఆ మూవీకి నార్మల్గా ఆడిషన్స్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. రమణారెడ్డి అని ఒక రోల్ చేశాను. నా మూవీలో వెరీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ అది. హీరో గారికి ఆపోజిట్ చేయడము, ఒక ఆల్మోస్ట్ ఒక 3 to 4 minutes ఆఫ్ రోల్. అక్కడ నుండి పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్. సో కొంచెము ఇంకోటి స్టార్ కాస్టింగ్, సాయి పల్లవి గారు, రానా గారు, సో ఇండియా వైడ్ యాక్టర్స్ అందరూ ఉన్నారు అందులో. అంత పెద్ద స్కేల్లో చేయడం అనేది వెరీ హ్యాపీ థింగ్. తర్వాత రాజు యాదవ్ అనే మూవీ చేశాను, అందులో హీరో ఫ్రెండ్గా చేశాను. అక్కడ నుండి కొంచెం టర్న్ అయిపోయింది. సో ఐమ్ గెటింగ్ వెరీ గుడ్ ఆఫర్స్ ఉన్నావు. ప్రజెంట్ అయితే రష్మిక గారితో కూడా చేస్తున్నాను మైసా. సో మొన్న ఒక 5 days షూటింగ్ అయింది, తన పక్కనే చేశాను. వెరీ హ్యాపీ. రావు రావేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కొందరు యాక్టర్స్ ఉన్నారు పెద్దవాళ్ళు. సో ఇట్స్ గోయింగ్ లైక్ దట్ అండి. ఐమ్ జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ మై వర్క్. ఓకే. సో బటర్లో రోస్ట్ చేసుకున్నాక ఓకే, సో మనం ఇది తీసుకొని సైడ్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇందాక మనం మిక్స్ చేసుకున్నట్టు ఆమ్లెట్ మోస్ట్లీ ఏంటంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ హెల్దీ ఫుడ్.
సో విల్ యాడ్ సమ్ బటర్. ఇందాక ఏదైతే మనము నార్మల్గా రోస్ట్ చేసిన బ్రెడ్స్ ఉన్నాయో దీని మీద ప్లేస్ చేసుకొని ఓకే. సో డైరెక్ట్ గా అది హాఫ్ కుక్ అవుతున్నప్పుడే వేసేస్తాం. హాఫ్ కుక్ వేసేసుకోవచ్చు. ఏంటంటే మనం హాఫ్ కుక్ కాకముందుకు వేస్తే అది దానికి స్టిక్ అవ్వదు. ఓకే. ఒక 2-3 minutes పెడితే సరిపోతుంది. ఓకే. మన బటర్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే. లైట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి పైన. ఓకే. కొందరు ప్రిఫర్ చేస్తారు. ఓకే. ఈవెన్ ఆనియన్స్ సైడ్ పెట్టేసుకోండి. సో ఫైనల్గా బటర్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. సో ఒకసారి మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. బటర్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేసేయండి. బటర్ బ్రెడ్ ఆమ్లెట్ కు కావాల్సిన పదార్థాలు: బటర్, బ్రెడ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. బటర్ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో బటర్ వేసి బ్రెడ్ ని 2 పక్కల రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎగ్స్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఎగ్ మిశ్రమం వేసుకొని దానిపైన రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని పెట్టి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బటర్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.